రూపానుగ గురువర్గరు ఆచార్య తాలూకు దివ్య పాదములు విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవతి ప్రణామం చేస్తూ వారి అహేతుల కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతుల కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్త వత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు మనందరికీ ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మానవ జన్మని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. సత్సంగం మన ప్రయత్నంతో కొనుక్కుంటే దొరుకునే వస్తువు కాదు. అనేక జన్మ పుణ్య లభేత్ భాగవత శ్రవణం. కోట్లు జన్మ తాలూక పుణ్యఫలం వల్ల మనకి భగవత్ కథ శ్రవణం చేయడానికి మనకి అవకాశం దొరుకుతుంది. కథ అందరికీ శ్రవణం చేయడానికి అవకాశం దొరకదు. నైమిషారణ్యులని 80,000 ఋషులు కేవలం తపస్య చేస్తూ యజ్ఞాది కర్మం చేస్తూ ఉండేవారు. కానీ యజ్ఞం చేస్తూ తపస్సు చేస్తూ కేవలం మేషాలు గిడ్డాలు పెరిగే కానీ భగవత్ చేతన, భగవంతుడి పైన సంబంధం, భగవంతుడి పైన ఆసక్తి, నామం పైన రుచి అనేది కలగలే. తపస్సు చేసినా కూడాను, యజ్ఞాది కర్మం చేసినా కూడాను. అందుకే 80,000 మంది ఋషి కూడాను అక్కడ శౌనకాది ఋషికి అడుగుతున్నారు, స్వామి మానవ జలంని సర్వోత్కృష్ట ఫలం ఏంటి, ఏం చేయాలి, వాడు తన జీవితం సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, తపస్సు చేస్తున్నాం, యజ్ఞాది కర్మం చేస్తున్నాం, అయినా కూడా మాకు దీంట్లో రుచి దొరుకుతుంటుంది, మరో చేతన ఆధ్యాత్మిక చేతన పెరగకుంటుంది అని ప్రశ్న ఎత్తి అప్పుడు సుత గోస్వామి 80,000 మంది ఋషులకి సొల్యూషన్ చెప్తున్నారు. భాగవత శ్రవణం. ఎప్పటి వరకైతే మీరు భగవంతుడి తాలూకా కథా శ్రవణం చేయరో అప్పటి వరకు మీకు భగవంతుడి తాలూకా పైన ఆసక్తి, మీకు ఆధ్యాత్మిక ఉన్నతి కొలగదు. సో ఏదైనా మనం ముందు శ్రవణం చేయాలి. శ్రవణం చేయకపోతే మనం భగవంతుడి పైన సంబంధం మనకి ఎప్పుడు దొరకదు, ఆధ్యాత్మిక ఉన్నతి మనకి లభించదు. భగవంతుడి గురించి శ్రవణం చేస్తే భగవంతుడితో పాటు మన గురించి మనకు తెలుస్తుంది. అదే విచిత్రం. మన గురించి మనకి ఏం తెలుసు, మనం ఎవరు, అసలు మన ధర్మం ఏంటి, మనం ఏం కర్మం చేయాలి, ఏం చేయకూడదు చెప్పు. ఎవరికి అడిగినా కూడా ఎవరికి తెలియదు. కేవలం భౌతిక ప్రపంచంలో ధర్మమే చెప్తారు. నేను ఉద్యోగం చేయాలి, లేదంటే నేను చదువుకోవాలి, లేదంటే నేను పెళ్లి చేసుకోవాలి, లేదా నేను పిల్లలు కనాలి, లేదంటే వాళ్ళకి చదివించాలి, ఏదో ఈ భౌతిక ప్రపంచంలో ధర్మమే చెప్తారు. కానీ రియల్ ధర్మము, వాస్తవిక ధర్మము ఏంటి మనిషిది, అది ఎవరు చెప్పలేరు. ఎప్పటి వరకైతే తను కథ భగవంతుడి గురించి శ్రవణం చేస్తారు, అప్పుడు తన వాస్తవిక ధర్మం ఏంటి అని తెలుసుకుంటారు. తెలుసుకొని తన గురించి తాను తెలుసుకుంటారు. నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడ ఎంత సమయం వరకు ఇంకా ఉంటాను, మొత్తం అని తెలుసుకుంటారు. నా సంబంధం ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకున్నాం అనుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోవాలనుకోండి, లేదంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పెళ్లి చేసుకోవాలి, ముందు తెలుసుకుంటారు వాళ్ళ గురించి.
చుట్టాలతోనో సంబంధి అనే వ్యక్తులతోనో ఆ అబ్బాయి ఎటువంటి వాడు, కుర్రోడు మంచోడా, ఏ ప్రకారంగా వ్యసనాలు ఉన్నాయా లేదా, వాడు కరెక్ట్గా ఉద్యోగం చేస్తున్నాడా లేదా, మనకి ఉద్యోగం చెప్తున్నాడు, అది అసలు ఉద్యోగం ఉన్నదా లేదా, అది గవర్నమెంట్దా లేదా ప్రైవేట్దా లేదా, వాళ్ళు ఏమేమి బయోడేటా ఇచ్చారో అవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అప్పుడు తను సంబంధం పెట్టుకుంటారు. ఈ బయోడేటా ఇచ్చారు, ఇవన్నీ నిజమే. సో మనం ముందు తెలుసుకోవాలి భగవంతుడు ఏంటి అని తెలుసుకుంటే అప్పుడు భగవంతుడితో మన సంబంధం ఏంటి, నిత్య సంబంధం. భగవంతుడితో మనకి జీవుడికి నిత్య సంబంధం అని చెప్పారు. నిత్యం అంటే ఏంటి? కలకాలంగా ఉండేది, ఎప్పుడు అది విడిచిపెట్టింది కాదు. అమ్మా నాన్న మనకి విడిచిపెట్టి వెళ్ళిపోతారు, లేకపోతే మనం అమ్మా నాన్నకి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. భార్య పిల్లలు ఒకరోజు మనం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాం, లేదంటే వాళ్ళు కూడా మనకి విడిచిపెట్టి వెళ్ళిపోతారు సమయం అయిపోతే. అంటే కాలం వల్ల ఎవరు ముందు చనిపోతారు, ఎవరు వెనకాల చనిపోతారు, ఏదో విధానంగా ఒక కారణంతో ఖచ్చితంగా విడిపోవటం. కానీ భగవంతుడితో అలా విడిపోయినందుకు లేదు. ఎందుకంటే భగవంతుడు అంటున్నారు, మమేవాంశ జీవలోక జీవభూత సనాతనం. ఈ జీవుడందరూ నా తలకు అంశమే, ఇది విడిదానికి లేదు. భగవంతుడి తాలూకు అంశం మనలో ఉన్నాడు కాబట్టి, మనం భగవంతుడి అంశం కాబట్టి మనం చేతన ఉన్నాం. సో అందుకే మనం భగవంతుడి గురించి వింటే భగవంతుడి తాలూకు సంబంధాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. జీవో బోలి అనాది కృష్ణ బోలి సహి జీవో అనాది బహిర్ముఖో. కృష్ణుని బులి అంటే మర్చిపోయి అనాది బహిర్ముఖ, అనాది కాలం నుంచి మనం బహిర్ముఖం అంటే మర్చిపోయాం. కృష్ణునికి మర్చిపోయి మనం అనేక జన్మము, ఇలాగా జన్మము మృత్యుతో మనం అనేక చక్రాలు తిరిగేసాం. సో అందుకే మనకి అసలు కృష్ణుడి తాలూకు సంబంధం ఏంటి మనకి తెలియకుంటుంది. సో సంబంధం ఏర్పాటు చేయాలంటే మొట్టమొదటిగా మనం భగవంతుడి గురించి వినాలి. సనాతన గోస్వామి అంటున్నారు, భగవంతుడు భక్తిలోని భక్తమాం అభిజానాతి. భగవంతుడు స్వయంగా అంటున్నారు భగవద్గీతలో, భక్తమాం అభిజానాతి అంటే ఏంటి? భక్తుడే నన్ను తెలుసుకోగలడు. ఇక్కడ చెప్తున్నారు, ధ్యానమాం అభిజానాతి, కర్మమాం అభిజానాతి, బ్రాహ్మణమాం అభిజానాతి అని చెప్పలే. బ్రాహ్మణుడే నాకు తెలుసుకోగలడు, లేదంటే కర్మి మనకు తెలుసుకోగలడు, ధ్యానం చేసినాడు నన్ను తెలుసుకోగలడు అని చెప్పలే. భగవంతుడు ఇక్కడ భక్తమాం అభిజానాతి అన్నారు. కేవలం భక్తుడే భగవంతుడికి తెలుసుకోగలడు యథాప్రకారంగా. జ్ఞాని కాదు, కర్మి కాదు, బ్రాహ్మణి కాదు, క్షత్రియ కాదు, వైశ్యుడు కాదు, సన్యాసి కాదు, బ్రహ్మచారి ఎవరు తెలుసుకోలేరు. భక్తుడు ఎవరైనా కూడాను, అతను బ్రాహ్మణ అవ్వచ్చు, క్షత్రియ అవ్వచ్చు, వైశ్య అవ్వచ్చు, శూద్ర అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, పురుష అవ్వచ్చు, ముసలుడు అవ్వచ్చు, కుర్రోడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరైతే భక్తులు వాళ్ళే భగవంతుడి గురించి తెలుసుకోగలరు. భక్తమాం అభిజానాతి అని చెప్పి. అయితే సనాతన గోస్వామి భక్తిలోని 64 అంగాలు ఉన్నాయి అంటున్నారు. 64 లిమ్స్, అంగాలు. 64 అంగాలకి నుంచి ఒక అంగము ఏకాదశి. ఈ 64 అంగాలు ఏ అంగాలు పట్టుకున్నా మనం భగవంతుడికి పొందుకుంటాం. కానీ ఒక అంగం, శ్రేష్టమైన అంగం ఏంటి? ఏకాదశి. రేపు వచ్చిన ఏకాదశి అన్నదా ఏకాదశి. ఈ ఏకాదశి పేరు ఏంటి? అన్నదా ఏకాదశి. ఈరోజు మనం ఈ అన్నదా ఏకాదశి తాలూకా మహిమ, ఇది ఎవరు పాటించారు, ఎందుకు పాటించారు, ఎవరు దీనికి పాటించి కృతకృతమయ్యారు, భక్తి పొందారు అనేది మనం తెలుసుకుందాం. సో అన్నిటికంటే శ్రేష్టమైన 64 అంగాల్లోని ఒక అంగము ఏకాదశి అంగము. సో మనం ఏకాదశి చాణక్య, ఎవరైతే జ్ఞానంలో నిపుణము, శ్రేష్టము, అతను ఒక పండితుడు.
అన్ని శాస్త్రాల తాలూకా పండితులు అతని దగ్గర ఉన్నది చాణక్యుని. అందుకే అతని పేరుతోని చాణక్య నీతి అని అంటారు. అతను కొన్ని నీతి వాక్యాలు ఇచ్చున్నారు. ఆ నీతి వాక్యాలు ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా తను ధర్మం పాటించండిగా మరి పరంగత అన్నారు. ఏంటి పరమగతిని లభిస్తారని చెప్పి చెప్తారు. పరమగతి అంటే ఏంటి? భగవతుని ప్రాప్తి అవుతారని. దీనికి పరమగతి అన్నారు. సో అతను అంటున్నారు చాణక్య, ఎవరైతే ఏ దేశము, ఏ రాష్ట్రము, ఏ రాజ్యము శాస్త్రము చదవలేదో, వినలేదో అతను నష్టమైపోయింది. ఆ రాజ్యము నష్టమైపోయింది. రాజ్య ప్రజలు నష్టమైపోయారు అని చెప్పి చెప్తారు. శాస్త్రము ముఖ్యము. రాజ్యాంగము, రాజ్యము, ప్రజలు శాంతి సమృద్ధిగా ఉండాలంటే ఖచ్చితంగా శాస్త్రాన్ని వినాలి, చదవాలి అని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే శాస్త్రాన్ని విడిచిపెట్టేశారో, శాస్త్రాన్ని వినలేదో అప్పుడు తను నష్టమైపోయి వినాశం అని చెప్పారు. వినాశం అయిపోయినట్టే. అది డెవలప్డ్ కంట్రీ అవ్వచ్చు, డెవలపింగ్ కంట్రీ అవ్వచ్చు, అండర్ డెవలప్డ్ కంట్రీ అవ్వచ్చు. మన ఇండియా డెవలపింగ్ కంట్రీ, యుఎస్ఏ డెవలప్డ్ కంట్రీ, ఇంకా కొన్ని ఉన్నాయి అండర్ డెవలప్డ్ కంట్రీ, అలా డెవలప్ అవ్వలేదు. అది ఏ కంట్రీ అవనగలను, శాస్త్రము ఏ దేశంలో శాస్త్రం ఉన్నదో ఆ శాస్త్రం అని ఎవరైతే చదవలేదో, వినలేదో అది వినాశంకే గతి. ఆ దేశము వినాశం అవుతుంది. అంటే అన్నిటికంటే ధర్మం ఏంటి అంటే, ఎవరైతే ఏకాదశి వ్రతం పాలన చేశారో అన్నిటికంటే పెద్ద ధర్మం అదే. ఏకాదశి వ్రతం పాలన చేయడంలోని మనం అన్ని ధర్మము ఈ ఏకాదశి వ్రతంలో ఉన్నది. ఏకాదశి మహిమలోని ఉన్నది. సో అందుకే మొట్టమొదటిగా మనం ధర్మం అనేది మనం నేర్చుకోవాలి. సో ధర్మం మనం తెలుసుకోలేకపోతే, శాస్త్రం తెలుసుకోలేకపోతే మనం కూడాను వినాశానికి గతి చేసుకుంటామని, పరమగతిని ఎప్పుడు పొందలేము. అందుకే భగవద్గీతలోని ఒక శ్లోకం చెప్తున్నారు, యహో శాస్త్ర విద్ధి ముత్సజ్జం వర్తతే కామకారతః నో సిద్ధిమవాప్నోతి నో సుఖం నా పరం గతి అని చెప్తారు. నా సుఖం నా పరం గతి. వాడికి సుఖం కూడా ఉండదు, పరమగతి కూడా లభించడం చెప్తారు. దేనివల్ల? యో శాస్త్ర విద్ధి ముత్సజ్జం. ఎవరైతే శాస్త్రాన్ని మర్చిపోతారు. మళ్ళీ అంటారు వర్తతే కామకారతః. కేవలం తాను కర్మమే చేసుకొని ఉంటారు, తన ఇంద్రియాల తరకు సుఖమే కలిగి ఉంటారు, శాస్త్రం తెలుసుకోలేరు. వాళ్ళకి ఏమంటారు? నా సుఖం నా పరమగతి. చాలా మంది ఉన్నారు కర్మమే దైవము, కర్మే ముఖ్యము అని చెప్పేసి, కానీ శాస్త్రం చదవరు, శాస్త్రం వ్యతిరేకంగా వెళ్తుంటారు, శాస్త్రం వినరు. అటువంటి వాళ్ళకి భగవంతుడు స్వయంగా కృష్ణుడు అంటున్నారు ఏంటంటే, నా సుఖం అంటే ఎప్పుడు సుఖం పొందలేరు, నా పరమగతిని ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలోని పరమగతిని కూడా వాళ్ళు లభించలేరు అని. అందుకే ఖచ్చితంగా మనం శాస్త్రం చదవాలి. శాస్త్రంలో అన్నిటికంటే నిపుణం ఏంటంటే, వినాలంటే ఖచ్చితంగా మనం ఏకాదశి. మళ్ళీ శ్లోకంలోని పద్మపురాణంలో చెప్తున్నారు, ఆహార నిద్ర భయమైథున్నం చ సామాన్యమేతత్ పశుభిర్ నరాణం ధర్మహి తేషాం అధికో విశేష ధర్మేణ హీనా పశుభి సమాన. ఒకటి భగవంతుడు అనేసారు చూడండి, పురాణంలో చెప్పారు ఏంటి? ఆహార నిద్ర భయం మైథునం చ. ఆహారం అంటే తినడం, నిద్ర అంటే పడుకోవడం, భయము డబ్బు పోతుందని భయము, ఉద్యోగం పోతుందని భయము, లేదంటే ఆరోగ్యం పోతుందని భయము, అనేక ప్రకారాల భయం ఉన్నది. భయం మరియు మైథున్ అంటే అనేక సంబంధం, శారీరక సంబంధం. దీని గురించే సామాన్య మేతత్ పశుభీర్ నరాణం. ఇది పశువులకి మనుషులకి కూడా ఒకటే. పశువులు కూడా తింటాయి, పడుకుంటాయి, భయపడతాయి, మైథున పనులు చేస్తాయి. అదే విధానంగా మనిషి కూడాను నరాణం ధర్మై చేతాస్ అధికో విశేష. ధర్మం ఎవరైతే తెలుసుకుంటారో, మనిషికి పశువుకి వేరియేషన్ మనం ఎలా తెలుసుకుంటాం? రూపం వల్ల తెలుసుకుంటామా? లేదు. ఇక్కడ అంటున్నారు అందుకే
ధర్మ హి తేషాం అధికో విశేష. ధర్మము ఎవరైతే పాటిస్తున్నారో అక్కడంతా నెక్స్ట్ లైన్, ధర్మేణ హీన పశుభి సమాన. ధర్మేణ హీన, ధర్మము ఎవరైతే పాటించుకుంటారో అతను పశువుతో సమానం అంటారు. శాస్త్రంలో పద్మపురాణంలో చెప్తారు. ఏమంటున్నారు? పశుభి సమాన, ధర్మహీన పశుభి సమాన. ధర్మము పాటించిపోయిన వ్యక్తి పశువుతో సమానం. అయితే మనిషి తలక ముఖ్య ధర్మం ఏంటి? కృష్ణర శాశ్వత ధర్మ నిత్య కృష్ణర దాస్. జీవేర శాశ్వత ధర్మ నిత్య కృష్ణర దాస్. ఏకాదశి వ్రతము చేస్తే మనం అనేక ధర్మము పాటించినట్టే. సో అందుకే మనం ఖచ్చితంగాను ఏకాదశి వ్రతం అని పాటించాలి. భక్తిలోని ఆధ్యాత్మిక చేతలోని అగ్రసరం అంటే ముందుకు వెళ్ళాలన్నా కూడా ఏకాదశి వ్రతం పాఠం చేయాలి. మనకి భక్తి, ఎవరికైతే భక్తి కావాలి, పరమగతి అంటే ఏంటి? భగవంతుడి పాద పద్మాలని ఆశ్రయించడం, భగవంతుడి యొక్క పాద పద్మాలందరికీ చేరుకోవడం అనేది పరమగతి. సో భక్తి, ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఏంటి? ప్రశ్న వచ్చింది, ఆధ్యాత్మికం అంటే ఏంటి? అందరూ అంటారు ఆధ్యాత్మిక చేతన అంటే ఏంటి? ఆధ్యాత్మిక చేతన అంటే ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక చేతన. మనం ఆత్మ గురించి తెలుసుకోగలుగుతున్నావా? అసలు ఆత్మ ఏంటి? ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ ఎందుకు ఉంటుంది? ఎందుకు ఈ శరీరం ఉన్నది? అది ఎంత సైజులో ఉన్నది? ఆత్మతో ఒక పని ఏంటి? ఆత్మ ఏం కోరుకుంటుంది? ఇవన్నీ తెలుసుకుంటే ఆధ్యాత్మికం అన్నారు. మనం ఊరికి గుళ్ళకి గోపురాలకి కొబ్బరికాయలు అట్టిపళ్ళు ఇచ్చేసి నేను ఆధ్యాత్మికలో ఉన్నానండి, రోజు గుడికి వెళ్తానండి, పరిక్రమ చేస్తానండి, కొబ్బరికాయలు కొడతానండి, అన్నదానాలు చేస్తానండి, గోళ్ళు ధర్మ పనులు చేస్తాను, నేను కాకపోతే ఇంకెవరు ఆధ్యాత్మికులు అంటారు. ఆధ్యాత్మికులు ఎవరు కదంటే ఎవరైతే ఆత్మ గురించి తెలుసుకున్న వ్యక్తికి ఆధ్యాత్మికులు అని చెప్పారు. గుడుగులకి గోపురాలకి వెళ్ళిపోయిన ఆధ్యాత్మికం కాదు. ఇక్కడ బలిలు, చేమలు, పురుగులు, దోమలు, ఎరకలు కూడా ఉన్నాయి గుడిలో. మనకంటే ఎక్కువసేపు కూడా ఉంటున్నాయి వాళ్ళు. సో వాళ్ళు ఆధ్యాత్మికులు ఉన్నారని అనుకోవాలి మనం? లేదు. ఆధ్యాత్మిక అంటే ఆత్మ గురించి తెలుసుకునే వ్యక్తి ఆధ్యాత్మికుడు. సో మనం ఆధ్యాత్మిక చేతన నిత్యము పెరగాలంటే మనం ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. సో అది మన భక్తి మరియు ఆధ్యాత్మికాన్ని, చేతనాన్ని మన దైనందినంగా మనకి పైకి తీసుకెళ్తాది. సో అందుకే మనం ఏకాదశి వ్రతం ఖచ్చితంగా ఒక జీవుడు చేయాలి. ఏకాదశి వ్రతం చేయిపోయిన వ్యక్తి అనేక పాపము చేసినతో సమానం. చేమకి చంపితే, చేమకి చంపలించి చేమ హత్యలించి బ్రహ్మహత్య వరకు, బ్రహ్మహత్య నుంచి చేమకి చంపిన వరకు ఏదైతే ఉన్నాయో అన్ని పాపాలు ఏకాదశి వ్రతం చేయకపోతే వ్యక్తినికి ఉంటుందట. చూడండి, నేనెందుకు చేస్తాను? పాపం చేయలేదు కదా. నేను పాపం చేయిపోయిన వ్యక్తి కూడాను ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరో అతనికి ఈ అనేక పాపము దానిలో అతను చేయిపోయినా కూడా దానికి అంటుతుంది. చూడండి, ఒకటే విషయం చెప్పారు, నేను చేయలేదు నాకెందుకు అంటుతుంది అంటే నువ్వు ఏకాదశి వ్రతం చేయలేదు కాబట్టి నీకు ఈ పాపాలు ఉంటుంది. ఎందుకు అంటే ఏకాదశి వరం అడిగారు. ఎవరైతే ఏకాదశి వ్రతం చేయకుండా ఏకాదశి రోజు నవధాన్యాలు తింటారో ఆ నవధాన్యాలన్నీ అన్ని పాపము నివాసం చేసి ఉంటుంది. ఏకాదశి అడిగారు, నవధాన్యాలని నేను వాసం చేస్తాను ఏకాదశి రోజు. ఎవరు? పాపమంతా పాప పురుషుడు అంటున్నారు. నవధాన్యాలని ఏకాదశి రోజు నేను వాసిస్తాను. ఎవరైతే నాకు తింటున్నారో, నవధాన్యాలు తింటారో పాపాన్ని తిన్నట్టే. సో అందుకే మీరు నవధాన్యాన్ని విసర్జనం చెయ్యాలి, ఆ రోజు త్యాగం చెయ్యాలి. స్వయంగా కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వచ్చేసి అతను కూడా ఏకాదశి వ్రతం పాటించాడు. కృష్ణుడికి ఏం అవసరం ఏంటి ఏకాదశి వ్రతం? పాండవులు అన్నిటికంటే భీమ్సేన్
ఒక్కరోజు అతనికి బ్రొకో అనే ఒక ఉదరంలోని అగ్ని ఉన్నది. అతను ఆకలికి తట్టుకోలేరు. అతను కూడాను నిర్జల జలం కూడా తాగకుండా ఒకరోజు ఉన్నారు కృష్ణుని మాటతో. సో అందుకే మనం ఏకాదశి వ్రతం చేయాలని చాలా అనివార్యము. అంటే మనకి అతి అవసరము. మన ఆధ్యాత్మికలో అనుకోని భక్తిలో అని మనకి భక్తి కావాలి, ఆధ్యాత్మిక కావాలి, భగవంతులకు చేతన కావాలి. మరి పాపం నుంచి విముక్తి అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏకాదశి వ్రతం పాటించాలి. సో ఏకాదశి చేయడం వల్ల మనం భగవంతుడికి తెలుసుకోగలం. భగవంతుడికి తెలుసుకోవడానికి అవసరం ఏంటి? భగవంతుడికి తెలుసుకోవడానికి అవసరం ఏంటి? భగవంతుడు మన గురించి తెలుసుకోవాలంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. నేను చెప్పాను, మనం ఎవరు అని తెలుసుకోవడానికంటే మనం ఖచ్చితంగా భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిందే. మన గురించి మనం తెలుసుకోవాలని లేదా? మీరు అనుకున్నారు ఇతను రాధాకాంత్, ఇతను ఏజ్ ఇది, ఇతను ఎక్కడ పుట్టారు కాదు. అది వాస్తవమైన ఠికణా అంటే పరిచయం కాదు. అతని పరిచయం అది కాదు. ఇది టెంపరరీ పరిచయం. శాశ్వతమైన పరిచయం ఏంటి? అతను ఎవరు, ఎక్కడ ఉండేరు, ఏం చేయాలి, అతను ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవాలంటే మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. అందుకే అంటున్నారు జన్మ కర్మ చ దివ్యం ఏవం ఏ వ్యక్తి తత్వతః త్యక్తా దేహం పునర్జన్మ మేతి మామేతి సో అర్జున. జన్మ కర్మ చ దివ్యం. ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకుంటారో అతనికి పునర్జన్మం ఉండదు చెప్తున్నారు. పునర్జన్మం ఉండదు. అయితే మనం ఖచ్చితంగా భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిందే. సో భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. సో ఏకాదశి వ్రతం ఏ విధానంగా చేయాలి? ముఖ్యంగా ఏకాదశి వ్రతం అనేది నవధాన్యాల్ని విడిచిపెట్టి మినిమంగా 16 మాల చేయాలి. భగవంతుడి ఒక నామస్మరణమే. ఏకాదశి అని చెప్పేసి నామంతో ఏమి తినకుండా ఉపవాసం ఉన్నాము కానీ నామం చేయలేదు. సో వ్రతం తాలూక ఫలితం ఏమీ లేదు. ఖచ్చితంగా మనం 16 మాల నామాన్ని చెయ్యాలి. ఎందుకంటే నామం తాలూక మహిమ చూడండి. చాలా మంది నామం చేస్తారు. నామం పైన శ్రద్ధ ఉన్నదా? నామం పైన రుచి ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? ఒక ఆశ్రమంలోని ఒక శిష్యుడు వచ్చారు. గురు దగ్గర నామం తీసుకున్నారు. తీసుకొని గురుగారికి అడిగారు, గురుగారు అన్నిటికంటే పెద్ద సాధన ఏంటి అంటే అప్పుడు గురుగారు చెప్పారు, అన్నిటికంటే పెద్ద సాధన నామము. ఎవరైతే హరినామ స్మరణం చేస్తారో వాళ్ళకి మించిన సాధన ఇంకా ఏమి జగతంలో లేదు అని చెప్పేసి గురుగారు ఆజ్ఞ తీసుకొని నామాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళినప్పుడు రిక్షా మీద వెళ్ళారు. అప్పుడు యుగంలో రిక్షా ఉండేది. ఆ రిక్షా వాడు కూడాను హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అని తోలుతున్నాడు. అరే అన్నిటికంటే పద్ధతి రహస్యమైనది, గుప్తమైనది నాకు గురుగారు చెవులో చెప్పారు. ఈ రిక్షా వాడితో ఎలాగే పాడుతున్నాడు, ఇదేం రహస్యము, ఇదేం గుప్తము అని చెప్పేసి గురుగారు వాక్యం పైన అతనికి కొద్దిగా సందేహం వచ్చింది. సో ఇంకొద్దిగా ముందుగా వెళ్తూ చిన్న పిల్లలు అందరూ ఆడుకున్నారు. వాళ్ళు కూడా హరే కృష్ణ అని కృష్ణ కృష్ణ అని అనుకుంటారు. అరే రిక్షావాడితో సరే పెద్దవాడు, చిన్నపిల్లలకి ఏం రహస్యం తెలుసు, ఏం గుప్తం తెలుసు? చిన్నపిల్లలు కూడాను హరే కృష్ణ అని ఆడుకుంటున్నారు, ఇదేం రహస్యం అని. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఒక దుకాణంలోని కూడాను ఆ వ్యక్తి ఎవరైతే సేల్ చేస్తారో సేల్స్ మెన్ అతను కూడాను ఈ హరే కృష్ణ అని పాడుతున్నారు. సో మొత్తంగా సందేహం వచ్చేసింది ఇది నామం పైన. ఇదేం రహస్యం, ఇదేం సీక్రెట్? గురుగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళారు వాపస్. గురుగారు మీరు నాకు ఎంతో కర్ణంతో రహస్యమైనది, గుప్తమైనది, అతి రహస్యమైనది సాధన ఏంటి అని అడిగితే నాకు నామం చెప్పారు.
కానీ నేను తోవలో వెళ్ళినప్పుడు రిక్షావాడు అదే నామం చెప్తున్నాడు, పిల్లలు అదే నామం చేస్తున్నారు, దుకాణంలో కూడా అదే పని చేస్తున్నారు. ఆఖరికి చాకలి వాళ్ళు కూడాను బట్టలు ఉతుకున్నప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రంతో చేస్తున్నారు. ఇంకా ఇది రహస్యం ఏంటి? ఇది గొప్పదేంటి? అని ఆ శిష్యుడు వెళ్లి గురువుగారిని ప్రశ్నించారు. ఆ గురువుగారు ఏం చెప్పారంటే, "సరే, ఇది రహస్యం కాకపోవచ్చు, నాకు తెలీదు. కానీ నీకొక మంచి మణి ఇస్తాను. ఆ మణిని తీసుకెళ్ళి ఎవరైతే నీకు రిక్షావాడు ఉన్నారో, పిల్లలున్నారో, ఇంతలోక విలువ కట్టమని చెప్పు" అని అన్నారు. సో, సరే అని చెప్పేసి ఈ మణిని తీసుకెళ్ళి ఆ శిష్యుడు రిక్షావాడి దగ్గరికెళ్ళాడు. రిక్షా పర్సన్, దీనికి విలువ నీకు తెలుసా? దీనికి విలువ నువ్వు కట్టగలవా? చూసాడు, ఏదో జగమగ అవుతుంది, ఇది బాగుంది. నాకు సైకిల్ తొక్కి తొక్కి ఇది వస్తుంటది. కాళ్ళకు రుద్దుకుంటే బాగా నాకు ఏమవుతది, బ్లడ్ సర్క్యులింగ్ అవుతదన్నట్టుగా అనిపిస్తుంది నాకు. నాకిది ఇస్తావా అని. సరే, సరే, నీకు విలువ తెలీదు. ఇదేంటి చెప్తే నువ్వు వదలవు. అందుకే నీకు తెలీదు అని చెప్పేసి ఇక్కడి నుంచి పిల్లల దగ్గరికెళ్ళారు ఆ మణిని. పిల్లలారా, ఇదేంటి తెలుసా నీకు? ఏదో బాగుంది, మేము ఆడుకుంటాం, ఇయ్యండి అన్నారు. సరే, ఇది ఆడుకున్న వస్తువు కాదురా బాబు, ఇది మీకు కూడా తెలీదు. దుకాణం దగ్గరికెళ్తే ఆ దుకాణం వ్యక్తి ఏం చెప్పాడంటే, కాటా గుండు ఉంటది కదా! ఆ కాటా గుండులో ఇస్తే ఎంత వెయిట్ అనేది ఉన్నది, నేను అది మెజర్‌మెంట్ చేసుకోవచ్చు. నాకు ఇస్తే నేను ఒక రూ. 100 ఇస్తాను దీనికి అని చెప్పేసి. ఎందుకంటే వ్యాపారస్తుడు కాబట్టి దానికి రూ. 100 ఇస్తారు. సరే, సరే, ఇది నీకు కాదు, అమ్మేది కాదు అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపో. చాకలి వాడి దగ్గరికి వెళ్తే ఏదో బట్టలు ఉతుక్కోదానికో దేనికో పనికొస్తది అని చెప్పేసి మురికి వదులుతది బట్టలకి బాగా, ఇది బాగానే ఉన్నది అని చెప్పేసి. సో, మళ్ళీ గురువుగారి దగ్గరికెళ్ళి, గురువుగారు ఎవరి దగ్గరికెళ్ళినా దీని తాలూకా విలువ కట్టుకోలేదు. అలాగే నామం తాలూకా విలువ కూడా వీళ్ళకి తెలియదు. అందుకే అంటున్నారు పద్మ పురాణంలోని, నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధ నిత్యముక్త అభినాం నామ నామినాం. చెప్తున్నారేంటి? నామ చింతామణి, భగవంతుడి యొక్క నామము చింతామణి. మనం ఏం చింతిస్తామో అది మనకి ఇస్తది. చింతామణి అంటే మన చింతన, స్పర్శమణి అంటే మనం స్పర్శించగానే లోహానికి ఇది బంగారం అయిపోతుంది. చింతామణి మనం ఏమి చింతిస్తే అది అయిపోతుంది. అందుకే నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ, కృష్ణుని తాలూకు రస విగ్రహం ఇది. ఏది? నామము. కృష్ణుడికి ఒక రసము అనుకున్నాం అనుకోండి, యాపిల్ ఒక రసము, బత్తాయి పండు ఒక రసము. అలాగే కృష్ణుడికి ఒక రసం అనుకుంటే అది నామము. కృష్ణుడి తాలూకా రసము మనం పానం చేయాలంటే నామాన్ని ముందు పానం చేయాలి. కృష్ణుని రసం మనం ఎలా తాగుతాం? కృష్ణుని ఆస్వాదిస్తాం ఎలాగా? అంటే తన నామాన్ని ఆస్వాదించాలి. నువ్వు చూస్తుండగా నువ్వు ఒక ఆరెంజ్‌ని ఆస్వాదించగలవా? లేదు. దానికి జ్యూస్ చేసుకొని తింటే ఆస్వాదించగలవు. ఒక యాపిల్‌ని, ఒక జామకాయని ఆస్వాదించాలంటే తినాలి. అందుకే మనం నామాన్ని మనం చెయ్యాలి. అప్పుడు మనం దీనికి ఆస్వాదించాలి. అందుకే అంటున్నారేంటి, కృష్ణ చైతన్య రస విగ్రహ. ఇది చూడండి, కృష్ణుడు ఒక విగ్రహం రూపంలోని వస్తే మనం పూజ, ఆరాధన, ధూపం, దీపం, నైవేద్యం పెడతాం. కృష్ణుడు ఒక గ్రంథ రూపంలో వచ్చారనుకోండి, భాగవతం చదువుతాం, వింటాం. కృష్ణుడు అదే నామం రూపంలో వచ్చారనుకోండి, అది ఆస్వాదిస్తాం, జపం చేస్తాం, కీర్తనం చేస్తాం. కృష్ణుడే. అందుకే అంటున్నారు నామిన అభిన్న నామిన. అభిన్న అంటే నో వేరియేషన్. దేనికి నో వేరియేషన్? నామిన, నామము. మరి నామిన అంటే కృష్ణుడు. కృష్ణుడికి, కృష్ణుడి నామానికి ఏ వేరియేషన్ లేదు అంటున్నారు. భాగవతానికి కృష్ణుడికి గ్రంథరూప కృష్ణుడు గ్రంథ రూపంలోని కలియుగంలోని అంటున్నారు. కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ధర్మము ఎవరు శరణం తీసుకున్నది? భగవంతుడు ఎక్కడ ఉన్నారు అంటే గ్రంథ లోపలనే, భాగవతం లోపల ఉన్నారు. భాగవతం గ్రంథరూపి కృష్ణ స్వరూపము. ఇది నామరూప కలియుగే
నామరూప కృష్ణ అవతార్. కలియుగంలోని నామరూపంలోని కృష్ణుడు అవతరించున్నారు. కృష్ణుడు అవతారం ఏది అంటే ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగంలోనే అవతరించున్నారు. కానీ కలియుగంలోని నామరూపంలోనే అవతరించున్నారు. దానికి ఎలాగ ఆస్వాదించారంటే మనం జపం చేస్తాం. పూర్ణ శుద్ధ నిత్యముక్త అంటున్నారు. పూర్ణ శుద్ధ, శుద్ధమైనది. ఈ జగత్తులో శుద్ధమైనది ఉన్నదా? అన్ని కెమికల్స్ అంటాం. రాష్ట్రం ఇప్పుడు యాపిల్ జ్యూస్ అంటే కెమికల్ ఉన్నారు బాబు, ఫ్రూట్స్ లో ఎక్కువ కెమికల్స్ వస్తున్నాయని చెప్పేసి. ఆర్గానిక్, ఇది ఫుల్ ఒరిజినల్ పూర్ణ శుద్ధం అని చెప్పారు. శుద్ధమైనది, పూర్తిగా శుద్ధమైనది, పూర్ణ శుద్ధ నిత్యముక్త. నిత్యముక్త అంటే ఎవరైతే చేస్తారో నామాన్ని వాడు ఖచ్చితంగా జీవన్ముక్త అన్నారు. జీవితం ఉంటుండగానే ముక్తి, ఎవరైతే చనిపోయిన తర్వాత ముక్తి పొందుతారు. కానీ జీవితం ఉంటుండగానే ముక్తి పొందాలంటే మనం ఖచ్చితంగా నామాన్ని చేయాలి. పూర్ణ శుద్ధ నిత్యముక్త అభిన్నం నామనామినాం. నామము నామినాం, కృష్ణుడు అభిన్నము. అందుకే కృష్ణనామాన్ని మనం ఆస్వాదించాలి. సనాతన గోస్వామి, మనకి ఒక ఫోటో ఉంటుంది, 6 గోస్వామిలు నిల్చుంటారు. దాంట్లో ఒక సనాతన గోస్వామి అని ఒక గోస్వామి ఉన్నారు. ఆ గోస్వామి దగ్గర ఒక స్పర్శమణి ఉండేది. ఆ స్పర్శమణి ఉన్నదని ఒక వ్యక్తి తెలుసుకొని ఎంతో కష్టంగా నెలుకొని సనాతన గోస్వామి ఎక్కడున్నారు అంటే అడవిలో ఉండేవారు, భజనం చేసుకుంటున్నారు. చేసినప్పుడు సనాతన గోస్వామి కలిశారు అతని వ్యక్తి. స్వామి, మీ దగ్గర స్పర్శమణి ఉన్నదని నాకు తెలిసింది, మీరుతో నామం చేస్తున్నారు, కుటీరంలోని అడవిలో ఉన్నారు, మీకు ఆ స్పర్శమణి ఎందుకు? నాకు భార్య పిల్లలు అందరూ ఉన్నారు, బోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, మా పిల్లలకి పెళ్లి చేయాలి, ఆ స్పర్శమణి ఇచ్చారనుకోండి, నేను నా తలకు సంసార కార్యక్రమాలను చేస్తానని. సాధు, సరే అక్కడ ఒక డస్ట్బిన్ ఉన్నది, డస్ట్బిన్లోనే ఆ స్పర్శమణి ఉన్నది, తీసుకొని వెళ్ళిపోద్ది. అరే, స్పర్శమణిని మీరు డస్ట్బిన్లో ఉంచారా? ఏం ఎలా ఉంచారు, నాకేం అనవసరం అని స్పర్శమణి పట్టుకొని పరిగెట్టి వెళ్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు, అరే స్పర్శమణి అతను డస్ట్బిన్ లో ఉంచున్నారంటే అతని దగ్గర దీనికంటే ఇంకా అమూల్యమైన మణిలు ఏమి ఉన్నాయేమో, అది అడుగుదాం ముందు. మళ్ళీ బ్యాక్ వచ్చారు, స్వామి దీనికంట అమూల్యమైన మణి ఏమైనా ఉన్నదా మీ దగ్గర? ఉన్నది, నాకు అది ఇస్తారా అని. ఇస్తాను. అయితే ఆ స్పర్శమణి నువ్వు గంగా నీటిలో నువ్వు పారే, అప్పుడే నీకు దీనికంటే అమూల్యమైన మణి ఇస్తాను అని చెప్పారు. ఆ మణిని తీసుకెళ్ళి, కొద్దిగా ఆసక్తి ఉండేది, అరే స్పర్శమణి దొరికింది, ఫోన్లే దీనికంటే అమూల్యం దొరుకుతుంది కదా, ఇది పారేదానికి మనం సంకోచం ఎందుకు అని చెప్పేసి ఈ మణిని వెళ్ళి గంగా నీళ్ళు పారేశాడు. వచ్చిన తర్వాత అప్పుడు సనాతన గోస్వామి ఏ మణి ఇచ్చారు తెలుసా? నామ చింతామణి. నామము గురించి మహిమ చెబుతూ ఈ మణి ఇచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి ఆ నామాన్ని పట్టుకున్నారు, ఇంకా ఏది పట్టుకోలేదు, ఇంకేం పట్టుకోలేదు, అతను పరమగతిని లభించారు. సో అటువంటి నామ చింతామణి ఇది. స్పర్శమణి కన్నాను చాలా అమూల్యమైన మణి. స్పర్శమణి కేవలం ఇది ఎక్కడ స్పర్శ అవుతుంది తెలుసా? ఈ నామచింతమణి మన హృదయానికి స్పర్శిస్తుంది, మన హృదయం బంగారం అయిపోతుంది. స్పర్శమణి కేవలం ఇనుముని బంగారం చేస్తుంది, కానీ మనకి హృదయానికి బంగారం చేయాలంటే ఈ నామచింతామణి. సో ఈ నామచింతామణి మనం ఎప్పుడైతే చేసామో అప్పుడు ఖచ్చితంగా మన హృదయం బంగారం అయిపోతుంది. సో బంగారం ఎంత అమూల్యమైనది, ఎంత నాణ్యమైనది, ఖరీదైనది. సో మన హృదయం అంత నాణ్యమైనదిగా చేసుకోవాలి, కాస్ట్లీ చేసుకోవాలి. కానీ మన హృదయం ఏంటి, మనం చీపెస్ట్గా చేస్తున్నాం. మన బాడీ అంతా హై కాస్ట్లీ, డ్రెస్ హై కాస్ట్లీ, మనం రాసుకున్న జుట్టుకి ఆయిల్ హై కాస్ట్లీ, మనం వేసుకున్న సోప్ హై కాస్ట్లీ, కానీ హృదయము చాలా లోయర్ టు లో మెయింటెనెన్స్. మనం ఏం మెయింటైన్ చేయకుండా హృదయానికి, కానీ హృదయానికి మెయింటైన్ చేయాలంటే నామచింతామణిని పట్టుకోవాలి, అన్నిటికంటే కాస్ట్లీ. అప్పుడు బాడీలో అన్ని పార్ట్లు కూడాను బంగారం అయిపోతుంది. సో అందుకే నామాన్ని పట్టుకోవాలి. అయితే ఇప్పుడు విషయానికి వద్దాం. ఏకాదశి, అన్నదా ఏకాదశి, ఇది ధర్మము. ఈ అన్నదా ఏకాదశి రఘువంశంలో అంటే రామచంద్రమూర్తి వంశంలోని అందరికీ తెలుసు, సత్యహరిశ్చంద్రుడు అని ఒక రాజు ఉండేవారు. సత్యాన్ని తప్ప ఇంకా ఏంటి అతను పట్టుకునేవారు కాదు.
సత్యం గురించి తన ప్రాణాన్ని విడిచిపెట్టేవారు. సో ఆ విధానంగా సత్యాన్ని తను వాక్యము, సత్యమే ధర్మము, సత్యమే భగవంతుడు అనుకొని సత్యం పైన రాజు పరిపాలిస్తుండేరు. కానీ ఆ సత్యం వల్ల ఒకరోజు తను రాజ్యాన్ని కోల్పోయారు, భార్యాన్ని కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు. మొత్తం అన్ని కోల్పోయి ఒక శ్మశానంలోని శవాల దగ్గర వచ్చిన బట్టలు కలెక్ట్ చేసుకొని తన జీవితం నిర్వాహం చేస్తుంటారు. పిల్లలు, భార్యలు, రాజ్యము అన్ని కోల్పోయింది కేవలం సత్యం గురించి. అనేక కారణాలు ఉన్నాయి. ఆ సత్యం ఏంటి? సో అటువంటి దుఃఖాదం పరిస్థితిలో ఉన్నప్పుడు దయా అతను సత్యం బలం పైన గౌతమ ఋషి వచ్చారు ఆ హరిశ్చంద్ర దగ్గరికి, రాజా హరిశ్చంద్ర దగ్గరికి వచ్చి, స్వామి నేను సత్యాన్నే ధర్మం అనుకున్నాను, సత్యాన్నే భగవంతుడు అనుకున్నాను, అంత దుఃఖం వచ్చినా కూడా తను సత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టలే. సో అందుకే ఆ సత్యం బలం పైన ఋషి తన దగ్గరికి వచ్చారు. బాబు నువ్వు ఈ దుఃఖము శాశ్వతమైన పోవాలంటే వచ్చిన శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని వచ్చిన ఏకాదశి పేరు అన్నదా ఏకాదశి. ఆ అన్నదా ఏకాదశి ఎవరైతే మీరు వ్రతం పాటిస్తారో, నువ్వు పాటిస్తావో నీ దుఃఖము సమూలంగా నాశనం అయిపోతుంది అని చెప్పేసి చెప్పడంతో అతను హరిశ్చంద్ర భక్తుడు మహారాజులు వచ్చిన శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశి అన్నదా ఏకాదశి చాలా నియమంగా, నిష్ఠతో, భక్తితో, శ్రద్ధతో ఏకాదశి పాటించారు. దానివల్ల మళ్ళీ గౌతమ ఋషి చెప్పిన వాక్యాలకి ఏకాదశి పాటించడంతో తను రాజ్యము, మరి భార్య, పిల్లలు, సుఖము, సందర్భం అన్ని వారికి దొరికి ఆఖరిగా పరమగతిని కూడా లాభించారు. అంటే పరమగతి అంటే ఏంటి? భగవంతుని కూడా లభించారు. సో ఈ ఏకాదశి తాలూకా మహిమ ఎటువంటిది? సో అంటే ఇక్కడ అనేక జన్మముల నుంచి మనం దుఃఖం పొంది వస్తున్నాము. అనేక జన్మల తాలూకా పాపం తాలూకా దుఃఖము కూడాను ఈ ఏకాదశి వ్రతంతో సమూలంగా నాశనం అయిపోతుంది, నష్టం అయిపోతుంది. సో మనకి పెద్ద అవకాశము, మనం మొత్తం దుఃఖము నాశనం చేసుకోవాలంటే ఈ అన్నదా ఏకాదశిని మనం భక్తిపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా పాటించాలి. సో రేపు మనకి భగవంతుడు ఇచ్చిన సిఎంఆర్ షాపింగ్ మాల్లో బంపర్ ఆఫర్, మనకి ఈ కలియుగంలోని బంపర్ ఆఫర్ అన్నదా ఏకాదశి. మనలాంటి కలిహత పురుషుడు అంటే కలియుగ తాలూకా కలియుగం తాలూకాలో మనం అటాక్ అయి ఉన్నాం, పీడింపై ఉన్నాం. సో అక్కడి నుంచి మనకి మంచి ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే మీరు ఈ దుఃఖం నుంచి పోవాలంటే మీరు ఈ అన్నదా ఏకాదశి చేయండి. ఎక్కడి నుంచి మనం చుట్కారి అంటే ఏంటి? సెలవు అనుకోవచ్చు, ఎక్స్క్యూజ్ అవ్వచ్చు. ఎక్స్క్యూజ్ అవ్వాలంటే మనం ఇంటి నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలంటే ఈ అన్నదా ఏకాదశి పాటించాలి. ఎవరైతే భక్తిపూర్వకంగా ఏకాదశి వ్రతం పాటిస్తారో, నవధాన్యాలు తినకుండా 16 మాల చేస్తారో, మరి భగవంతుడి తల కథా శ్రవణం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగాను పరమగతి లభిస్తుంది. సో ఈ విధానంగా ఏకాదశి వ్రతాన్ని 24 ఏకాదశి సంవత్సరానికి ఉంటుంది. 24 ఏకాదశి తలకు కూడా మహిమ అనేక ఉన్నది. ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క తలకు మహిమ. ఇది స్వయంగా కృష్ణుడే ధర్మరాజుకి చెప్తున్నారు బ్రహ్మవైవర్త పురాణంలోని ఇది రాసి ఉన్నది. ఇది కాదు ఇలాగ ఏది చెప్పేశారు స్వామి, ఇది నిజమా లేదా అని కాదు, ఇది దీనికి రెఫరెన్స్ తీసుకుంటున్నారు. ఏంటి? బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నది, రాసి ఉన్నది. కృష్ణుడికి ధర్మరాజు అడుగుతున్నారు, శ్రావణ మాసం వచ్చిన కృష్ణపక్షంలోని ఏకాదశి పేరు ఏంటి, దీని మహిమ ఏంటి, దీన్ని చేసిన వల్ల ఎవరు ఏ ప్రకారంగా ఫలితం పొందారు అంటే స్వయంగా కృష్ణ పరమాత్మ ఈ విధానంగా చెప్పున్నారు. అందుకే కృష్ణుడు చెప్పారు కాబట్టి, కృష్ణుడు చెప్పిందే ధర్మం కాబట్టి, కృష్ణుడు మనకు చెప్పారు, మనందరికీ ధర్మం పాటించమని చెప్పారు కాబట్టి మనం ఏకాదశి వ్రతం పాటిస్తూ మనం భగవంతుడి ధామకి ఇహలోకో పరలోకో ఈ జగతంలో కూడా మనం సుఖంగా బతకొచ్చు, మరి వచ్చే జన్మ కూడా మనం సుఖంగా బతకొచ్చు. అందుకే ఈ ఏకాదశిని మనం చేసుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. జై శ్రీ అన్నదా ఏకాదశికి జై శ్రీల గురు మహారాజ్ కి జై శ్రీల ప్రభుపాద్ కి జై శ్రీ బలదేవ్ సుభద్రాజు.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama